సో టీమ్ రూల్స్ 3 అనుకున్నాం అనమాట. ఇప్పుడు టీం వర్క్ ఓకే, మేము ఇండిపెండెంట్ గా బతుకుదాం అనుకుంటున్నాం, అవుట్ ఆఫ్ టీమ్ అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎన్ని రోజులు శ్రీ అన్న రిషన్న కిందనే ఉండాలి? సో అజయ్, ఎస్ఆర్ టీం నుండి వెళ్ళిపోతున్నావు. బట్ నేనున్న సిచ్యువేషన్లో ఐ కాంట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బట్ నాకు తెలిసి ఇప్పుడు దాకా వెళ్ళిన వాళ్ళు ఎవరు పర్ఫెక్ట్గా లేరు. అజయ్, సో ఎండ్ ఆఫ్ ద డే ఇదే. వీ ఫీల్ సో సాడ్, ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ 10 రోజుల జర్నీ కాదు కదా, 1 year జర్నీ. బట్ ఐ కాంట్ బి ఎ బ్రాండ్ ఆఫ్ ఎస్ఆర్ టీమ్, అంతే. దట్స్ ఇట్. Hello, what's up my Insta family, welcome back to our channel Rishi Style is official. Welcome back guys, and welcome back to our channel. And ee roju video ఎప్పట్లాంటి ప్రాంక్ కాదు, ఎప్పట్లాంటి వీడియోస్ కాదు ఇది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. సో మేము కొన్ని మెసేజెస్ చదువుతూ వచ్చామన్నమాట పాస్ట్లో. సో ట్రేడింగ్ సంబంధించినవి కానీ ఇది కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి మా టీం నుండి రేజ్ అయినవి. సో దాని తర్వాత మేము ఏమనుకున్నామంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎస్ఆర్ టీంలో ఉండాలి, అండ్ ఉంటే మంచిది అని టీం సంబంధించిన డెసిషన్ అయితే శ్రీ రిషి ఎస్ఆర్ అనే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా చూసే ఉన్న వాళ్ళకి, ఈ శ్రీ మై ఫ్రెండ్ అండ్ రిషి వీర్ ఆన్ ద యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ద పీపుల్ హూ ఈస్ ఎంటర్టైనింగ్ యూ గైస్. సో డెసిషన్ తీసుకున్నాం. సో టీమ్ రూల్స్ 3 అనుకున్నాం అనమాట. సో ఫేమ్ ఏదైతే వస్తుందో ఎస్ఆర్ టీం నుండి దాన్ని ఎక్కడ మిస్యూజ్ చేసినా, లైక్ గర్ల్స్ దగ్గర కానీ మనీ దగ్గర కానీ ఇలా బయట ఎక్కడ మిస్యూజ్ చేసిన ఫేమ్ని వాళ్ళని టీం నుండి తీసేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నీకు కదరా 3 పాయింట్లు రా చెప్పి 3 వినరా, లే 3 విను, తర్వాత నువ్వు విను మాట్లాడు. కొట్టురా రే కొట్టు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎవరైతే లైక్ ఎస్ఆర్ టీం చెప్పిన మాట వినకపోవడం, లైక్ ఎట్లా అంటే లైక్ ఫేమ్ వచ్చిన తర్వాత వీడియోలు చేయకపోవడం, అండ్ పీపుల్ ఎంటర్టైన్ చేయకపోవడం, అండ్ బద్ధకంగా ఉండడం, ఇలాంటి జరిగినప్పుడు సెకండ్ పాయింట్. సో ఈ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా లైఫ్ని ఇండివిజువల్గా లీవ్ చేయాలనుకుంటున్నప్పుడు, లైక్ సపోజ్ ఇప్పుడు వరకు ఒక టీం దగ్గర ఉన్నారు, మేము కూడా డెవలప్ అవుదాం అనుకుంటున్నాం, మేము కూడా ఇంకా కొత్త టీం ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం, లేదా మా ఫ్యామిలీని ఇంకా మంచిగా చూసుకుందాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు టీం వర్క్ ఓకే, మేము ఇండిపెండెంట్గా బతుకుదాం అనుకుంటున్నాం, అవుట్ ఆఫ్ టీమ్ అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు. విత్ 3 కండిషన్స్లో ఏది ఓకే అయిన వాళ్ళకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఫస్ట్ నెగిటివ్ ఏంటో చచ్చు, బట్ నేను అంటలేను నెగిటివ్ అని. బట్ థర్డ్ పాయింట్ కూడా ఉంది కదా, ఇండివిజువల్గా డెవలప్ అవ్వాలి అన్న పాయింట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎన్ని రోజులు శ్రీ అన్న రిషన్న కిందనే ఉండాలి? దే వాంట్ ఎక్స్ప్లోర్, తెలుసుకోవాలి మంచి ఏంది చెడేంది, బయట ఏదైనా కష్టం వస్తే టీం ఉంది, టీం దగ్గరకు వస్తారు. వీడియోలు డల్ అయితే టీం అందరం కూర్చొని డిస్కస్ చేసి కొడతాం వీడియోస్, పబ్లిక్ ఎంటర్టైన్ అవుతారని చెప్పేసి వాళ్ళకి మంచి చెడు సరే మేమే ఉంటాం. అందరిలాగా మేము ఎస్ఆర్ టీం అది కాదు, ఒక మా కింద ఎదుగుతా అంటే ఎక్కువ హ్యాపీ అందరం మేమే. సో రేపు పొద్దున మా టీం నుండి ఎవరైనా బయటికి వెళ్ళి కొత్తగా ఆఫీస్ పెట్టినా, లేదా కొత్తగా దే వాంట్ టు హైర్ పీపుల్ అండ్ దే వాంట్ టు డెవలప్ అంటే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంకరేజ్ చేసి వాళ్ళల్లో మేము కూడా ఒకరం. సో అజయ్, టూ పాయింట్స్ కాదు నీకు రిలేటెడ్ చెప్పలే నీకు ఎట్లా, ఓకేనా? సో నువ్వు ఇండిపెండెంట్గా బతుకుదాం అనుకుంటున్నావు, గోయింగ్ అవుట్ ఆఫ్ ఎస్ఆర్ టీమ్, యూ వాంట్ టు లీవ్. సో అందుకనే ఒక డెసిషన్కి వచ్చేసినాం అనమాట. సో అగ్రిమెంట్స్ రాపించుకున్నాం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దగ్గర. సో ఎవరైతే ఆ అగ్రిమెంట్స్కి ఎవరైతే అనుకూలంగా లేరు, మాకు నచ్చలేదు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుకున్న వాళ్ళు ఎస్ఆర్ టీం నుండి వెళ్ళిపోతారు. అండ్ ఇప్పటి వరకు కొంతమంది ఎస్ఆర్ టీం నుండి వెళ్ళారు. సో ఇందులో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మాత్రమే వాళ్ళు బయటకు వెళ్ళింటారు, అదర్ దెన్ నాట్. ఒకటి మేము వెళ్తాం, బయటకు వెళ్ళి ఎదుగుతాం ఇంకా అనుకుంటే వెళ్ళొచ్చు. లేదు
తప్పు చేస్తే మేమే పంపిస్తాం. ఈ త్రీ రూల్స్లోనే ఏదో ఒకటి అయితే ఆ పర్సన్ ఎస్ఆర్ టీం అంటే వెళ్ళిపోతాడు, ఫిక్స్ అయిపోండి. లేదంటే ఇన్ని రోజులు మనుషులతో బాండింగ్ పెంచుకొని మేము కూడా పంపించదలుచుకోవాలి. మాకే బాధ అనిపిస్తుంది. సో అజయ్, ఎస్ఆర్ టీం నుండి వెళ్ళిపోతున్నావు. సో లైఫ్ ఓకేనా, ఎట్లా? సో Your opinion? బేసిక్గా చెప్పాలంటే ఎస్ఆర్ టీం నుంచి పోతున్నా, ఇట్స్ ఎ ట్రూ థింగ్, ఇదేం అబద్ధం కాదు, ఇట్స్ ఎ రియల్ థింగ్. అండ్ బేసిక్గా చెప్పాలంటే ఎటువంటి లంగ పని అయితే చేయలేదు. సో థర్డ్ పాయింట్ ఉంది కదా, ఇండివిజువల్గా బతకాలి, కష్టపడాలని. ఆల్రెడీ మీ శ్రీయాన హరీష్ చెప్తుంటారు, అజయ్ గారు కష్టపడతాడు అని. సో బేసిక్గా ఎస్ఆర్ టీంలో కొత్త రూల్స్ వచ్చాయి. సో ఆ రూల్స్ని ప్రతి ఒక్కరు పాటించాలి, అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి. బట్ నేను ఉన్న సిచ్యువేషన్లో ఐ కాంట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి ఐఎమ్ లీవింగ్ ద ఎస్ఆర్ టీమ్, అంతే. సో ఒక మాట ఇద్దాం అనుకున్నా, సీరియస్లీ ఎస్ఆర్ ఇస్ ఎ వెరీ వెరీ బిగ్ టీమ్. అండ్ ఈ టీంలో నేను వర్క్ చేసి ఒక 1 year నీతో ఉన్న కమ్యూనికేషన్ కానీ ఆ బాండింగ్ కానీ ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ ఎస్ఆర్ టీమ్ ఫర్ 1 year. సో వెళ్తున్నందుకు బాధగా ఉంది. కాకపోతే రేపటి దినం నేను కూడా ఒక రేంజ్కి వస్తే మీరు కూడా హ్యాపీగా ఫిక్స్ అయిపో. ఈయననే కాదు, ఆఖరికి ఎస్ఆర్ ఫ్యాక్షన్ పనిచేసే పిల్లలు అవ్వచ్చు, ఎస్ఆర్ అడవులు పనిచేసే పిల్లలు అవ్వచ్చు, వాళ్ళు హ్యాపీ రేపొద్దున మాకు ఆపోజిట్గా నిజంగా వాళ్ళు కూడా మా పేరు పెట్టుకొని ఎస్ఆర్ ఫ్యాక్షన్ చెప్పి 2.1 ఓపెన్ చేసినా కూడా మేము హ్యాపీగానే ఫీల్ అవుతాం. ఎందుకంటే మాకు కింద ఎప్పుడైనా ఎదగాలి అని కోరుకునే పర్సన్సే మేము. అది ఎందుకంటే వీళ్ళని ఇలా పడుకున్నప్పుడు పొద్దున్న 4 o'clock 5 o'clock లేపి వాటర్ ఒకటి లేపి వీడియోలు చేయరా అనే రోజుల నుంచి ఈ రోజు వరకు వచ్చినాం. ఈ ఊరికి రాలేదు. బెస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఒక 1 or 2 days జర్నీ బిగ్ బాస్ కి మీరు చాలా కనెక్ట్ అయిపోయింటారు. బట్ ఇక్కడ 1.5 year జర్నీ ఉంది అందరిది. సో కొంతమంది ఎస్ఆర్ టీం నుండి వెళ్ళిపోతే తీసుకోలేకపోవచ్చు, బట్ పదే కామెంట్ చేయకండి. దే హ్యావ్ దేర్ పర్సనల్ లైఫ్. సో వాళ్ళు కూడా బయటకి ఎదుగుదాం అనుకుంటున్నారు. బట్ నాకు తెలిసి ఇప్పుడు దాకా వెళ్ళిన వాళ్ళు ఎవరు పర్ఫెక్ట్గా లేరు. అజ్జు ఉండడం నేను నమ్ముతున్నా, ఎందుకంటే ఈజ్ అ హార్డ్ వర్కర్. సో మీరు కూడా వాడికి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా అంతకుమించి ఏం లేదు. సో హౌ వాజ్ యువర్ జర్నీ ఇన్ ఎస్ఆర్ టీమ్? ఇట్స్ ఎ క్రేజీ సూపర్ జర్నీ. నేను ఒకటే అనుకున్నా, హార్డ్ వర్క్ చేస్తే క్రేజీ లైఫ్ ఉంటుందని. సీరియస్లీ ఎస్ఆర్ టీమ్ సపోర్ట్ వల్ల అందరు హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు నాకు ఒక హోప్, అంటే లైక్ ఐ కెన్ బీ బెటర్. ఇంకా అజ్జు అంటే ఇది కాదు, ఇంకా దీనికన్నా కొంచెం బెటర్ అవుతాడని చెప్పి నమ్మకంతో ఇక నేను బయటికి వెళ్ళాల్సి వస్తుంది గాయస్. అండ్ మీరు అనుకోవచ్చు మా మధ్య ఏమైనా గొడవలని. నో, వీఆర్ వెరీ వెరీ గుడ్ బాండింగ్. ఎప్పుడైనా మా తమ్ముడే ఏ కష్టం వచ్చినా ముందంటాం. బట్ ఒకటి ఫిక్స్ అయిపోవచ్చు, పబ్లిక్ కూడా చెప్పాలి, ఇది ఎప్పుడంటే చెప్పాల్సిన విషయం ఇది. ఎస్ఆర్ టీం నుండి ఎవరైనా బయటికి వెళ్తే ఒక మైండ్ సెట్ తోని వాళ్ళు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. మళ్ళీ మేమైతే వాళ్ళని వెనక్కి తెచ్చుకో. ఒక్కసారి ఒక్క విషయంలో నాకు బాధగా ఉంది. రేపు పొద్దున నాకు ఏదైనా బాధలో ఉండి అన్న నేను మళ్ళీ ఎస్ఆర్ టీంకి వస్తాను కూడా ఆ రోజు నేనైతే ఈ విషయంలో ఎలాంటి సపోర్ట్ చేయలేనచ్చు, చేయను కూడా. ఫిక్స్ అయిపోండి ఇది. ఇది కూడా రూల్స్ రెగ్యులేషన్ లో ఉంది. తప్పకుండా ఒక పర్సన్ ఎస్ఆర్ టీం బయటికి వెళ్ళిండు అంటే రిటర్న్ వచ్చే ఛాన్స్ లేదు. అది ఎడిటర్ అవ్వచ్చు, ఆఫీస్ బాయ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఇంకోటి అవ్వచ్చు, అది శ్రీ అవ్వచ్చు, రిషి కూడా అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నా, అది శ్రీ అవ్వచ్చు, రిషి అవ్వచ్చు. రిషి వెళ్ళిపోయినా నేను వెళ్ళిపోయినా తిరిగి వచ్చే అవకాశం లేదు. ఫిక్స్. మేము టీమ్ లీడర్స్ అయ్యి మేము ఇలా మాట్లాడుతుంటే అర్థం చేసుకోండి మీరు. సో ఒక్కసారి బయటకంటే ఛాన్స్ లేదు. వాళ్ళ బయటికి వెళ్ళిన వాళ్ళ లైఫ్స్ మీరు చూస్తుండొచ్చు, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పేసి. కొంచెం అమ్మాయిలు బయట జాగ్రత్తగా ఉండండి, అబ్బాయిలు అవ్వచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ రోజు నుంచి ఎస్ఆర్ టీమ్ లా ట్రేడింగ్ ప్రమోషన్ జరగవు. మాకు అగైనెస్ట్ ఎస్ఆర్ ఎవరైనా ట్రేడింగ్ ప్రమోషన్స్ మా ఎస్ఆర్ టీం నుంచి నాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. చాలా మంది అమ్మాయిలు కూడా నాకు మెసేజ్ చేశారు, అన్న మీ ఎస్ఆర్ టీంని నమ్మి మీ వాళ్ళు చేసే ప్రమోషన్స్ నమ్మి. ఇది కూడా ఎస్ఆర్ టీంలో ఒక రూల్ వచ్చింది, ట్రేడింగ్ ప్రమోషన్స్ ఇన్స్టాగ్రామ్ లో చేయొద్దని చెప్పేసి. మీకు కూడా చెప్తున్నా జాగ్రత్త. సాయిగాడు ట్రేడింగ్ ప్రమోషన్ చేసినా సరే యూ విల్ బి అవుట్ ఆఫ్ ఎస్ఆర్ టీం. అది ఎవరైనా సరే. అండ్ ఎస్ఆర్ టీం నుండి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ట్రేడింగ్ ప్రమోషన్ చేస్తే మాత్రం మీరు లాస్ అయితే మాకు సంబంధం లేదు, మీరు మాకు మెసేజ్ చేయొద్దు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇదే. వీ ఫీల్ సో సాడ్, ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ 10 రోజుల జర్నీ కాదు కదా, 1 year జర్నీ.
డే 1 వచ్చింది వీడు ఎస్ఆర్ టీంలో. ఎస్ఆర్ టీంలో డే 1 వచ్చింది వాడే, కష్టపడేది వాడు, మంచిగా చేసుకున్నాడు, మంచి చెడు అన్నీ అయినాయి వాళ్ళ లైఫ్లో. నా ఒకప్పుడు ఎట్లా వచ్చిన వాడికి తెలుసు, ఈరోజు కారు ఉన్నాడు, ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు, ఈజ్ హ్యావింగ్ గుడ్ లైఫ్. దేవుడి దేవాళ్ళు అది అట్లనే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ బెటర్ బయటికి వెళ్తున్నావు, ఇక్కడంటే చెప్పడానికి మంచి చెడు మేము ఉన్నాం, బట్ బయట నీ మైండ్ పొల్యూట్ చేసేటోళ్ళు 100 మంది తగులుతారు. బీ కేర్ఫుల్, వాళ్ళతోనే జాగ్రత్తగా ఉండు, చెప్పిన మాటలు వినడం, డిలే చేయడం, వీడియోస్ ఇట్లాంటివి ఏం చేయకు. రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తుంటే మంచి మంచి కంటెంట్స్, ఓకేనా? సో ఇంకా వీడొక్కడే ఇప్పుడు వరకు ఓపెన్ అయ్యాడు అనమాట. సో ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇంకోటి మళ్ళీ చెప్తున్నా, ఇంకా అందరు డిసిషన్ ఇంకా అవ్వలేదు. ఒకవేళ మళ్ళీ చెప్తున్నా, మీ అందరికి కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, కానీ మీతోనే ఉంటామన్నా, మీతోనే మాకు లైఫ్ అన్నా అంటే మాత్రం ఆల్వేస్ మీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాం. బట్ ఒక్కసారి బయటకు వెళ్తే దే వోంట్ కమ్ ఇన్ సెట్టింగ్. మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి బయటికి పోతే వచ్చే ఛాన్స్ ఉండదు, అది ఎవరికి. ఆల్రెడీ పోయిన వాళ్ళు ఫోన్ చేసి అన్న పరిస్థితి బాగాలేవన్నా ఒకసారి వస్తా అంటే లేదురా వెళ్ళిపోయారు, అయితే డన్ అంతే. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ కొత్తగా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, అండ్ వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయాలనే ఆలోచనలో మేము కూడా ఉన్నాం. సో ఎవరిలో అయితే టాలెంటెడ్ ఉందో మళ్ళీ వాళ్ళని తీసుకొని మళ్ళీ కొత్త ఛానల్ బిల్డప్ చేసి అండ్ న్యూ కమ్యూనిటీతో, న్యూ పీపుల్తో, న్యూ ఫన్తో, న్యూ ఎంటర్టైన్మెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాం. ఎండ్ ఆఫ్ ద డే కంక్లూడింగ్ వీడియోలో అజు ఎక్స్పీరియన్స్ విత్ ఎస్ఆర్ టీమ్ ఫైనల్గా ఒకసారి తెలుసుకొని క్లోజ్ చేద్దాం. చెప్పు రాజు. అది మంచిగా ఉంటావు కదా, మంచిగా చేసుకుంటావు కదా? చూసుకుంటా. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా మంచి బాండింగ్ ఉండే. కాకపోతే అన్ని రూల్స్ కూడా మనం పాటించాలి, కొన్ని పరిస్థితులు అవి సిచ్యువేషన్ బట్టి మనం చేయలేము. సో నేను అంటే ఇప్పుడు బయటికి వెళ్ళినా ఎస్ఆర్ టీంలో లేను, బట్ మామూలుగా అప్పుడప్పుడు కాంటాక్ట్లో ఉండొచ్చు, బట్ ఐ కాంట్ బి ఎ బ్రాండ్ ఆఫ్ ఎస్ఆర్ టీమ్. అంతే, దట్స్ ఇట్. వీడియోస్ పరంగా ఒక ఛానల్ నుంచి వెళ్ళిపోతే ఆ పర్సన్స్ ఇంకో ఛానల్ కనిపించదు, ఒక రూల్ కూడా ఉంది, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో దెన్ గైస్, సో ఇంకెవరైనా ఇది ప్రాంక్ కాదు, అందరిలా ప్రతిరోజు మేము చేసే వీడియో సిరీస్ కాదు, ఇది సిరీసే కాదు. ఎండ్ ఆఫ్ ద వీడియో అండ్ ఫైనల్ వీడియో బాధతో చేస్తున్న వీడియో, అండ్ వీడియో హ్యాస్ బీన్ కంప్లీటెడ్. టేక్ కేర్, లవ్ యూ, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ.